హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మధ్యలో 4 డేస్ గ్యాప్ వచ్చింది. వీడియోస్ చేయడం కుదరలేదండి. సో ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి మా ఇంట్లో పెంచుకుంటున్న కోళ్ళండి. వాటిలోంచి ఒకదానిని మా నాన్నగారు పట్టుకొని తీసుకొస్తున్నారు. మా పిల్లలు దానిని పట్టుకుందామని చూస్తున్నారు. అదేటో పారిపోకుండా దాని కాళ్ళకు తాడు కడుతున్నారు. మా పిల్లలు దానిని పట్టుకుందామని ఏడుస్తుంటే మా నాన్నగారు ఇస్తున్నారు. మా వాడు కొంచెం కూడా భయం లేకుండా దాన్ని పట్టుకున్నాడండి. సరే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం 4 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చిలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరొక గిన్నె తీసుకొని దానిలో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోండి, గ్రేవీలా ఉండాలి కదా, అందుకే ఉల్లిపాయలను కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి అల్లం పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్టు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. మధ్యలో వాటర్ పోసే షాట్ మిస్ అయిందండి. మనం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని నూనె పైకి తేలేంత వరకు మనం నాటుకోడిని బాగా ఉడికించుకోవాలి. నాటుకోడి బాగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతేనండి, వేడివేడిగా స్పైసీగా నాటుకోడి పులుసు రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.